హ్యుండై క్రెటాకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. అండ్ దట్ టు ఇప్పుడు ఏప్రిల్ మంత్లోనే ఈ హ్యుండై క్రెటాకి సంబంధించి సమ్మర్ ఎడిషన్ కూడా లాంచ్ కాబోతుంది. బై ద వే డిజైన్లో కానీ ఇంజన్లో కానీ ఈవెన్ ట్రాన్స్మిషన్ కంప్లీట్ వేరియంట్స్ అయితే ఏమీ చేంజ్ కావు, ఎట్లా ఉందో అట్లానే ఉంటుంది. కాకపోతే కొన్ని వేరియంట్స్లో మాత్రం మేజర్ అప్గ్రేడ్స్ అయితే చూడొచ్చు. అండ్ దట్ టు కొంచెం అమౌంట్ కూడా మనం పే అయితే చేయాలి. సో దాని యొక్క వేరియంట్స్తో కలిపే సమ్మర్ ఎడిషన్ ఆ పర్టికులర్ వేరియంట్ అనే పేరుతో కొత్త క్రెటా అయితే ఈ ఏప్రిల్ మంత్లో అయితే వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. కొంచెం ఎన్హాన్స్మెంట్ అనమాట. ఆల్రెడీ ఇంతకుముందు ఏవైతే వేరియంట్స్ ఉన్నాయో అందులో ఫీచర్స్ ఏవైతే రానివో ఇందులో అంటే కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్ కామన్గా తీసుకుంటారు డెలివరీ అయిన తర్వాత. సో అవన్నీ కూడా ఫీడ్బ్యాక్తోని వాళ్ళు ఇట్లా నైట్ ఎడిషన్ అని, లేకపోతే సమ్మర్ పర్టికులర్గా ఇట్లా ఇప్పుడు లాంచ్ చేస్తున్న క్రెటాకి సంబంధించి సమ్మర్ ఎడిషన్ అని, ఇట్లా రెగ్యులర్కి సంబంధించి కాకుండా కొంచెం డిఫరెంట్గా అందులో యాడ్ ఆన్ ఫీచర్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేస్తుంటారు. అండ్ అందులోనే ఇప్పుడు క్రెటా కూడా సమ్మర్ ఎడిషన్ అయితే లాంచ్ ఆల్రెడీ ఇప్పుడు ఏప్రిల్ మంత్లో అయితే నోటీస్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే క్రెటాకి సంబంధించి బేస్ వేరియంట్ ఏదైతుందో అక్కడ మీకు ఎటువంటి చేంజెస్ లేవు. లైక్ సమ్మర్ వేరియంట్ అనేది ఆ పర్టికులర్ వేరియంట్కి అయితే రాదు. అదే మీరు చూసినట్టయితే సెకండ్ బేస్ వేరియంట్ ఏదైతే ఈఎక్స్ ఉంది చూడండి, అక్కడ మీకు సమ్మర్ వేరియంట్ అయితే వస్తుంది. సో సెకండ్ బేస్ వేరియంట్ ఏదైతే ఈఎక్స్ సమ్మర్ ఎడిషన్ అయితే వాళ్ళు పిలుస్తుంటారు. ఇందులో మనం చూసుకున్నట్టయితే 1.5 లీటర్ మనకి పెట్రోల్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే వస్తుంది. అండ్ దాంతోపాటే 1.5 లీటర్ డీజిల్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఆటోమేటిక్ వేరియంట్స్ అనేవి ఈ రెండు వర్షన్స్లో రావు, ఈవెన్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇంతకు ముందు కూడా అండ్ ఇప్పుడు సమ్మర్ ఎడిషన్లో కూడా మీకు రావు. కాకపోతే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫీచర్స్ ఏవైతే యాడ్ ఆన్ చేసినావు అనేది చెప్తాను. సెకండ్ బేస్ వేరియంట్ ఏదైతే ఈఎక్స్ మోడల్కి సంబంధించి స్మార్ట్ కీ వస్తుంది విత్ పుష్ స్టార్ట్ బటన్ అయితే మీకు ఇందులో నోటీస్ చేయొచ్చు. అంతకుముందు ఇది ఎస్ ఆప్షన్లో మాత్రమే లభిస్తుండే, ఇప్పుడు ఈఎక్స్లోనే అంటే సెకండ్ బేస్ వేరియంట్ నుంచి ఇది ఇవ్వడం అనేది చాలా గుడ్ అని చెప్పవచ్చు. అదైతే స్మార్ట్ కీ విత్ పుష్ స్టార్ట్ బటన్. నెక్స్ట్ వేరియంట్కి అయితే మనం వెళ్ళిపోదాము. నెక్స్ట్ వేరియంట్ మనం చూసుకున్నట్టయితే ఈఎక్స్ ఆప్షనల్ అనమాట. ఈఎక్స్ ఆప్షనల్లో మనం చూసుకున్నట్టయితే 1.5 లీటర్ పెట్రోల్ వేరియంట్ అయితే వస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు ఐవిటీ ఏదైతే ఆటోమేటిక్ వేరియంట్ కూడా మనకి పెట్రోల్లో లభిస్తుంది. ఇంకొకటి 1.5 లీటర్ డీజిల్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇది కూడా. అండ్ దీంట్లో మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే లభిస్తుంది. ఐవిటీ అట్లా రాదు, అది కూడా 6 స్పీడ్ అనమాట. సో మనకి ఇక్కడ నుంచి ఆటోమేటిక్ వేరియంట్స్ అనేవి రావడం స్టార్ట్ అవుతుంది ఈఎక్స్ ఆప్షన్కి సంబంధించి. ఈవెన్ ఇప్పుడు కంటిన్యూస్ వేరియంట్స్లో ఇప్పుడు చెప్పిన ట్రాన్స్మిషన్స్తో పాటు ఇంజన్ ఆప్షన్స్ అట్ ద సేమ్ టైం సన్ రూఫ్ కూడా మనకి లభిస్తుంది. ఇక్కడ యాడ్ ఆన్ ఫీచర్స్ మనం మాట్లాడుకున్నట్టయితే కంప్లీట్గా మీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ కావచ్చు, ఎల్ఈడి డిఆర్ఎల్స్ విత్ పొజిషనింగ్ ల్యాంప్ అనమాట, ఎల్ఈడి టేల్ ల్యాంప్స్ ఇప్పుడు మీ స్క్రీన్ పైన చూసినట్టయితే సేమ్ ఇట్లానే లభిస్తుంది. లైక్ అప్పర్ వేరియంట్ అయితే ఎస్ ఆప్షనల్ వేరియంట్కి సంబంధించి ఏవైతే మనకి లుక్ ఫ్రంట్కి సంబంధించి ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మీకు ఇప్పుడు ఈఎక్స్ ఆప్షనల్ నుంచే లభిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ఇంతకుముందు చెప్పిన వేరియంట్కి సంబంధించి స్మార్ట్ కీ విత్ పుష్ స్టార్ట్ బటన్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. రియర్ విండో సన్షేడ్స్ కూడా వస్తాయి. అండ్ దట్ టు రియర్ కెమెరా కూడా ఇందులో వస్తుంది. అండ్ అంతేకాకుండా 16 ఇంచ్ మనకి స్టైల్డ్ వీల్స్ అయితే వస్తాయి. ఇక్కడ నోట్ చేయొచ్చు, అలై వీల్స్ కాదు స్టైల్డ్ వీల్స్. ఇంతకుముందు నార్మల్ వీల్స్ వస్తుండే అనమాట, ఇప్పుడు అలై లుక్ అనేది మనకి మెయింటైన్ చేస్తుంది స్టైల్ వీల్స్ అనమాట. అంటే మనకి అలై వీల్స్ లాగానే ఉంటుంది, కాకపోతే కంప్లీట్ అలై వీల్స్ కావు. కొంచెం ఆ డిజైన్ అట్లా చేంజ్ అయితే ఉంటుంది, కొంచెం స్టైలిష్ లుక్ అయితే వస్తుంది అనమాట. దూరం నుంచి చూస్తే మనకి సేమ్ అలై వీల్స్ ఫీల్ అయితే వస్తుంది. అండ్ ఈవెన్ సన్ కర్టెన్ ఇక్కడ కూడా మీకు రియర్లో నోటీస్ అయితే చేయొచ్చు. ఏదైతే సన్ కర్టెన్స్ ఉన్నాయో సన్కి సంబంధించి ఆ కర్టెన్స్ కూడా మనకి రియర్లో నోటీస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వేరియంట్ మనం మాట్లాడుకున్నట్టయితే ఎస్ ఆప్షనల్ అండ్ ఎస్ ఆప్షనల్ నైట్ ఎడిషన్ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 1.5 లీటర్ పెట్రోల్ వస్తుంది, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు ఐవిటీ కూడా వస్తుంది, ఇదైతే ఆటోమేటిక్. ఇంకొకటి 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇక్కడ యాడ్ ఆన్ ఫీచర్స్ మనం మాట్లాడుకున్నట్టయితే ఓన్లీ డాష్ క్యామ్ మాత్రమే మనకి ఇందులో అడిషనల్గా ఈ వేరియంట్స్కి సంబంధించి లభిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వేరియంట్ మనం మాట్లాడుకున్నట్టయితే ఎస్ఎక్స్ వేరియంట్. ఎస్ఎక్స్ వేరియంట్లో మనం చూసుకున్నట్టయితే 1.5 లీటర్ పెట్రోల్ ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఏదైతే 6 స్పీడ్ ఉందో అది మాత్రమే వస్తుంది. డీజిల్ కానీ ఇంకా ఇందులో పెట్రోల్లో కూడా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే రాదు. ఇక్కడ యాడ్ ఆన్ ఫీచర్స్ మనం చూసుకున్నట్టయితే అంతకుముందు చెప్పిన ఏదైతే కంటిన్యూ అవుతుంది డాష్ క్యామ్, దాంతోపాటే మనకి ఇక్కడ 10.25 ఇంచ్ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇక్కడ యాడ్ ఆన్ ఫీచర్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇందులో చేంజెస్ అయిన మేజర్ ఇంకా లాస్ట్ వేరియంట్ వచ్చేసి ఎస్ఎక్స్
ప్రీమియం వేరియంట్ అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే 1.5 లీటర్ పెట్రోల్ మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు ఐవీటీ కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ వస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే వస్తుంది. అంటే డీజిల్లో మాత్రం ఆటోమేటిక్ వేరియంట్ అయితే రాదు. ఇక్కడ యాడ్ ఆన్ ఫీచర్స్ మనం మాట్లాడుకున్నట్టయితే 10.25 ఇంచ్ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టరే కావచ్చు. అండ్ ఇక్కడ మనకి మేజర్గా 360 డిగ్రీ కెమెరా అయితే ఇందులో యాడ్ ఆన్ ఫీచర్గా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనకి బ్లైండ్ వ్యూ మానిటర్ స్క్రీన్ కూడా మనకి ఇందులో లభిస్తుంది. సేమ్ మనకి బ్లైండ్ వ్యూ ఏదైతే మనం నోటీస్ చేసాం అనమాట స్క్రీన్ పైన. అండ్ దాంతోపాటు మనకి ఫ్రంట్ సెన్సార్స్ కూడా మీకు ఇక్కడ నోటీస్ అయితే చేయొచ్చు. ఇది మేజర్గా మనకి హ్యూండై క్రెటా సంబంధించి సమ్మర్ ఎడిషన్ ఏప్రిల్ మంత్ నుంచే మీకు స్టార్ట్ అయిపోతుంది. అండ్ కొన్ని మనకి ఇదైతే యాడ్ ఆన్ ఫీచర్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కొంచెం అమౌంట్ కూడా ఎక్స్ట్రా అయితే పే చేయాలి. సో అది కూడా మీకు కావాలి అంటే కింద నాతో కమెంట్స్లో మీరు షేర్ చేసుకోవచ్చు. కొంచెం ఖచ్చితంగా నేను దానిపైన కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మీన్ వైల్ మీరు ఇప్పుడు కనుక పర్టికులర్ టైంలో ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక ఒక్కసారి మీరు నియర్ బై డీలర్స్ విజిట్ చేసినా కూడా మీకు డీటెయిల్గా ఈ వేరియంట్ వైజ్ అయితే అక్కడ మీకు ప్రైజెస్ అయితే నోటీస్ చేయొచ్చు. సో ఇది వాళ్ళ వీడియో హ్యూండై క్రెటాకి సంబంధించి సమ్మర్ ఎడిషన్ 2026. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.